మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అదే స్పీడ్ కంటిన్యూ చేస్తాడు, వరుసగా బ్లాక్ బస్టర్స్ అందిస్తాడు అనుకుంటే వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ నుంచి సినిమా వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? వైష్ణవ్ నిర్ణయం సరైందేనా? ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపోలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు చేశాడు. ఆ 3 సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని సరైన కథ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి కథ వింటూనే ఉన్నాడు, కానీ ఏ సినిమా కథ వైష్ణవ్ని మెప్పించలేకపోయిందట. అయితే ఇటీవల పరశురామ్ చెప్పిన కథ మాత్రం నచ్చిందట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయండి, మనం సినిమా చేద్దామని మాట ఇచ్చాడట. దీంతో పరశురామ్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలిసింది. పరశురామ్ విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్స్ లీగ్లో చేశారని తప్పించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కార్ వారి పాట అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాగానే ఉంది, కానీ ఆశించిన రేంజ్లో సక్సెస్ అందించలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అంటూ ఫ్యామిలీ సినిమా చేశాడు. గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందని దిల్ రాజు చాలా గట్టిగా నమ్మాడు. బాగా ప్రమోట్ చేశారు, కానీ బాక్సాఫీస్ దగ్గర బొమ్మ బోల్తా పడింది. ఆ సినిమా వచ్చి సంవత్సరం దాటేసిన పరశురామ్ ఇంతవరకు కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వైష్ణవ్ తేజ్, సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న పరశురామ్ ఇప్పుడు కలిసి సినిమాలు చేయబోతున్నారనే వార్త ఆసక్తిగా మారింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్ కోలీవుడ్ స్టార్ కార్తిక్తో సినిమా చేయాలనుకున్నాడు. స్టోరీ లైన్ చెప్పడం బాగుంది, చేద్దామని కార్తిక్ చెప్పాడని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఒకరిద్దరు హీరోలతో సినిమాలు ప్లాన్ చేసినా సెట్ కాలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్తో పరశురామ్ మూవీ సెట్ అయిందని ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మరి ఈ సినిమా అయినా పట్టాలెక్కుతుందో, వార్తలకే పరిమితం అవుతుందో చూడాలి.